హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన గార్డెన్లో డ్రాగన్ ఫ్లవర్స్ ఈసారి అయితే పర్వాలేదు, బాగానే వచ్చినాయి. ప్లాంట్ అయితే చాలా అంటే కొమ్మలు ఎక్కువ వచ్చినాయండి. నేనైతే ఏప్రిల్లో కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్లవరింగ్ అయితే వచ్చినాయి, ఒక 6-7 ఫ్లవర్స్ వరకు వచ్చినాయి. ఫస్ట్ ఒకటే విడిచింది, తర్వాత రెండు విడిచినాయి, తర్వాత 3 ఒకసారి విడిచినాయి, ఇంకొక 2 ఉన్నాయి, అవి విడవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది వేరే ప్లాంట్, ఇది ఒకటే వచ్చింది. ఇదే ఫస్ట్ టైం. ఇది పువ్వు విడిచిన తర్వాత అట్లాగే అయిపోతుందండి, అది ఊడిపోద్ది, వెనక పార్ట్ కాయ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం పోషకాలు బాగా ఇచ్చుకుంటే ఈ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్లో మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది, ఫ్రూట్స్. ఇలాగ మనం డిసెంబరు జనవరి వరకు కూడా మనం ఫ్రూట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇవి ఒకేసారి దగ్గరగా వచ్చినప్పుడు ఫ్లవరింగ్ ఒక్కొక్క పువ్వు నిలబడదండి. చూసారా, కొన్ని అయితే కలర్ చేంజ్ అయ్యి రాలిపోతాయి. అయితే కొంచెం వేడి వల్లనో వాటరింగ్ ఒక్కోసారి ఎక్కువైనా రాలిపోతాయి, బలం సరిపోకపోయినా రాలిపోతాయి. దానికి మనం కారణం ఇదని చెప్పలేము. కొంచెం జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా, ఫీడింగ్ విషయంలో కానీ వాటరింగ్ విషయంలో కానీ మనం కేర్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చిన ఫ్లవర్ ఫ్రూట్ అయిపోయింది. ఇది అవతల పక్క ఇంటికి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, అందులోకి వెళ్ళిపోయినాయండి కొమ్మలు. మనకు అందుబాటులో అంటే మనం కోసుకోవడానికి వీలుగానే ఉంటాయి, ఇంకా అలా ఉంచేసాను. అక్కడ ఏదైనా పోల్ పెట్టి కట్టి అంత అవకాశం లేదు, నేను అంత ఆలోచించకుండా మొక్క పెట్టేసుకున్నాను. ఈ ఫ్లవర్స్ అన్నీ విచ్చుకున్నాయి. నిన్నైతే ఒకేసారి 3 ఫ్లవర్స్ ఒక్కరోజే వచ్చేసినాయి. వీటికి పాలినేషన్ చేసుకోవచ్చు, చేయకపోయినా పర్వాలేదు, సెల్ఫ్ అయిపోతాయి అవి. అంటే నైట్ టైం ఆ లైట్కి ఆ వాసనకి వస్తాయి కదా బీస్ అలాంటివన్నీ కూడా, లేకపోతే ఏదైనా చీమలు, వీటి వల్ల కూడా పాలినేషన్ అయిపోద్ది అనమాట. పాలినేషన్ అయితే అలా చేసుకోవాలి. ఒకవేళ మనం చేయకపోయినా కూడా తప్పకుండా ఫ్రూట్ అవుతుంది. ఇది నైట్ టైం అండి, తెల్లారేసరికి ముడుచుకుంటాయి. ఆ పక్కన 2 ఇళ్ళకి మధ్యలో వచ్చిన పువ్వు ఇచ్చుకుంది. ఒకటైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళేమీ మనల్ని ఇబ్బంది పెట్టదు. నేను ఇటువైపు తీద్దామని ప్రయత్నించాను, కానీ అది కొమ్మ విరిగిపోయేలా ఉందని వదిలిపెట్టేశాను. ఇంకా 2 ఉన్నాయి, 2 పువ్వులు విడవలసింది. ఇదొకటి, ఆ పైదొకటి విడాలి. ఒక్కసారిగా ఈ పువ్వులన్నీ ఇక్కడ ఒకటి వచ్చింది, చూస్తే భలే హ్యాపీగా ఉందండి. డ్రాగన్ అంటే ఒకప్పుడు అరుదైన ఫ్రూట్, ఇప్పుడు అన్ని గార్డెన్స్లో ఉన్నాయి. బయట మనం కొనుక్కున్న ఫ్రూట్కి, మనం పెంచుకున్న ఫ్రూట్కి చాలా టేస్ట్లో తేడా వస్తుందండి. మేమైతే బయట పళ్ళు కొనుక్కొని తినలేం. మేము ఎప్పుడు కొనము, ఎవరన్నా ఇచ్చినప్పుడు కూడా ఆ ఫ్రూట్ తినడం కూడా మాకు అంత ఇబ్బంది అనమాట. అసలు స్వీట్నెస్ ఉండవు బయట ఫ్రూట్స్, కానీ మనవి అలా ఉండవండి గార్డెన్లో. మనం ఇచ్చి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వల్ల ఆ టేస్ట్, ఆ స్వీట్నెస్ పెరుగుతుంది. చూడండి, వాళ్ళ పక్క ఇంట్లోకి వెళ్ళిన పువ్వు ఇది, చూడండి, ఇదిగో ఇచ్చుకోండి, ఇదిగో చూసారా పువ్వు విడిచిందనమాట. మళ్ళీ మనం ఇంకా ఫ్లవర్స్ అన్నీ ఇంచుమించు అయిపోయినాయి, ఇంకొక 2 పువ్వులు మాత్రమే వస్తాయి మనకి. అవి 2 కూడా అయిపోతే ఇంకా ఫ్రూట్సే పెరగాలి. ఈ పైన ఒకటి వచ్చింది చూడండి, ఇదొక పువ్వు. ఇదండి ఈరోజు వీడియో, మన డ్రాగన్ ప్లాంట్ అప్డేట్స్.
ఇంక అన్నీ కూడా ఫ్రూట్సే పెరగాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.